మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ కొత్తలేడు. ప్రతిపక్ష నాయకునికి బాధ్యత లేదా? ప్రజా సమస్యల మీద చర్చలు చేయడానికి కేసీఆర్ రావద్దా? కేసీఆర్ని ఎమ్మెల్యేగా గెలిపించింది ఫామ్ హౌస్ లో వండుకునేందుకేనా అని అధికార పార్టీ నాయకులు బగ్గనే విమర్శలు చేస్తున్నారు కదా. మొత్తానికైతే ఇవాళ కేసీఆర్ సార్ అసెంబ్లీలో అడుగుపెట్టిండు. మరిగా ముచ్చట్ల మీద నజరేద్దాం పాండ్రోలా. పట్నం నందినగర్లున్న ఇంటికాడ నుంచి బయలుదేరిన కేసీఆర్ సారు అసెంబ్లీ కాడికి రాగానే కారు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికి లోపలికి తీసుకుపోయిండ్రు. ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదాలా అసెంబ్లీలో కూర్చున్న కేసీఆర్ దగ్గరికి సీఎం రేవంత్ అన్ననే వచ్చి మరీ నమస్కారం పెట్టిండు. ఇక సీఎం దగ్గరకొచ్చేది చూసి కేసీఆర్ సార్ తో పాటు కార్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా లేచి నిలబడ్డారు. ఇక సీఎం రేవంత్ అన్నతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి, విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య కూడా కేసీఆర్ దగ్గరికి పోయి వలకరించిండ్రు. జీవిచ్చిన మాజీ ఎమ్మెల్యేలు రామ్రెడ్డి, దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాపం తెలిపే తీర్మానాలను సభలో పెట్టిండ్రు. అటెంకా కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయిండు. ఇక ముచ్చట మీద విప్పు బీర్ల ఐలయ్య మాట్లాడుకుంటా నెల జీతం తీసుకునేటందుకు ఎమ్మెల్యే పదవిని కాపాడుకునేటందుకే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిండనుకుంటా ఎడ్డిచ్చిండు. ఇక సీఎం రేవంత్ అన్న కేసీఆర్ దగ్గరకు వచ్చినప్పుడు కారు పార్టీ ఎమ్మెల్యేలందరూ లేచి నిలబడ్డారు గాని కేటీఆర్, కౌశిక్ రెడ్డి మాత్రం అట్లనే కూస్తున్నారు. కనీసం ముఖ్యమంత్రికి గౌరవం కూడా ఇయ్యకుండా అహంకారం ప్రదర్శించిండ్రనుకుంటా గరమైనరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. మొత్తానికైతే మొదటి నాడే అసెంబ్లీ సమావేశాలు హీట్ పెంచినాయి. The House is urgent to meet again at 10 AM on Thursday, the 2nd January 2026. ఇగియాల సమావేశాలను వాయిదా వేసిన స్పీకర్ సారు అటెంకా బీఏసీ సమావేశం ఏర్పాటు చేసి జనవరి 2 తారీఖు నుంచి 7 తారీఖు దాకా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని నిర్ణయం చేసిండ్రు. మరిగా 2వ తారీఖు నుంచి జరిగే సమావేశాలకు కేసీఆర్ సార్ హాజరుపడి పాలమూరు ప్రాజెక్టుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడో లేకుంటే ఆ బాధ్యతను మాజీ నీల మంత్రి హరీష్ రావుకు అప్పచెప్పి మొన్నట్ల చెప్పినట్టు బయట సభలు పెట్టి ప్రభుత్వానికి సురుకులు పెడతాడో చూడాలిగా. మా ఊళ్ళను అభివృద్ధి చేయాలని సర్పంచులు, మా మండలాలను డెవలప్ చేయాలని ఎంపీపీలు, జడ్పీటీసీలు బాగానే కొట్లాడతారు. ఇక ఎమ్మెల్యేలు కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేటందుకు పడరాని పాటలు పడుతుంటారు. ఇక మంత్రి హోదాలో ఉన్నోళ్ళైతే ఎట్లనన్నా చేసి చెప్పిన పనులు చేస్తారు. కానీ ఈ మంత్రి మాత్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయినందుకు ఏం చేసిండో తెలిస్తే పరేషాన్ అవుతారు పక్కా. విలేకరన్నలు మైకులు ముంగట పెట్టి అడుగుతుంటే పాపం మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నకు దుఃఖం ఆగుతలేనట్టున్నది. మంత్రి హోదాలో ఉండి బయటికి ఏడిస్తే మంచిగుండదని లోపటనే కూలిపోతున్నాడు. మరి ఇట్లా ఏడిసే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయనను ఎమ్మెల్యే గెలిపించిన రాయచోటి కేంద్రంగానే అన్నమయ్య జిల్లా కేంద్రం ఉండేది ఇన్ని రోజులు. కాకుంటే ఇప్పుడు జిల్లాల పునర్విభజన జరుగుతున్నది కదా, దాంట్లో భాగంగా అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు తరలిస్తున్నట్టు నిర్ణయం చేసింది కేబినెట్. ఈ ముచ్చట తెలిసి పాపం రామ్ ప్రసాద్ అన్న ఇట్లా పడ్డాడు. అయినా గాయంత దానికే గిట్ల ఏడుస్తాడా అని మీకు అనిపిస్తుండొచ్చు గాని ఇగో ఇదివరకు మాట్లాడిన గీ మాటలు యాదికి వచ్చినాయి కావచ్చు. మంత్రి పదవి కోసం అమ్ముకున్నాడు జిల్లాను. అమ్మేవాడు ఎవడు కొనేవాడు ఎవడు? నేను నా వల్ల ఈ జిల్లా పోతుంది అనుకుంటే ఇప్పుడే రాజీనామా చేస్తా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా నా సెల్లో ఉండేది 8 మంది మంత్రులు కమిటీలో ఉన్నారు. ఎవరెవరికైతే ఈ కొత్త జిల్లాలు ప్రతిపాదన లేదో వాళ్ళ మంత్రుల కమిటీలలో మంత్రులు ఉన్నారు కమిటీ. విన్నారు కదా, జిల్లా పోతుందంటే అవసరం అయితే నా మంత్రి పదవి సుతం రాజీనామా చేస్తా గాని వెనుకకు మాత్రం తగ్గేదే లేదన్నట్టే అన్నమయ్య జిల్లా కోసం ఇంత కరాఖండిగా మాట్లాడిండు. అందుకే ఇప్పుడు ఆయనను గెలిపించిన ప్రజలకు ఏం చెప్పాలనో తెలియక అటు పార్టీ అధినేత సీఎం చంద్రబాబును జిల్లా కోసం మెప్పియలేక ఇట్లా దుఃఖపడ్డట్టున్నాడు. కేబినెట్ సమావేశంలోనే బాధపడ్డ మంత్రిని సీఎం చంద్రబాబు సార్ బుజ్జగించిండట. జిల్లా కేంద్రాన్ని మార్చకుంటే ఎదురయ్యే తక్లీఫ్లన్నీ మంత్రి చెప్పి నచ్చ చెప్పిండట. ఇక రాయచోటిని అన్ని తీర్లు అభివృద్ధి చేస్తా, నువ్వేం కాకని మాట కూడా ఇచ్చిండట. అయినా కూడా మంత్రి రామ్ ప్రసాద్ అన్నకు మాత్రం కడుపుల దుఃఖం ఆగనే లేదు. చూడాల మరి ఈ ముచ్చట్ల రేపు ఏం జరుగుతుంది అనేది. పతంగుల పండుగ దగ్గరకొస్తున్నదంటే మస్తు పరేషానే ఉంటదోల్లా. ఆ షీమకన్ల షేనోని మంజ పాడుగాను మనుషుల కుత్కెలిపోతుంది, పిట్టెల ఆవుసు తీస్తుంది, సకల జీవులకు పానగండమే అవుతుంది. దాంతోని ఎంత సంబరం ఉంటుందో అంతకు మించి డేంజర్ ఉన్నదని చైనా మాంజను ఎప్పుడో బ్యాన్ పెట్టినాయి సర్కార్లు. కానీ ఆడాడే ఇంకా చైనా మాంజా గల్లీ గల్లీకి చేరుతూనే ఉన్నది. ఆ చైనా మాంజా మహమ్మారిని అరికట్టేటందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న రంగంలోకి దిగిండు. పతంగుల పండుగ పేరు మీద ఖైరతాబాద్ ప్రజలకు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చిండు. చూడుండ్రి మరి ఆయన ఏం ఆఫర్ పెట్టిండో.
పతంగులు బగ్గ మీదికి పోవాలన్నా పోయినాక గాల్లే గలవకుండా ఉండాలన్నా పతంగితోని పాటు దారం గట్టిగుండాలి. దారంలో దమ్ము లేకుంటే పతంగి కాటగలిచిపోయినట్టే, పిల్లగాండ్ల సంబురం చిన్నపోయినట్టే. దానికోసానికి గట్టి ఉండేటట్టు ప్లాస్టిక్, సింథటిక్, నైలాన్ అసొంటి గట్టి వాటితోని సీమకండ్ల శైనోలు కనిపెట్టిన దరిద్రపు మాంజాదారాన్ని మన మీదికి పెట్టిండ్రు. ఇక మనోళ్ళు ఆడుకుంటా గాలిపటం ఖరాబు కాగానే దారాలు తెంపి ఏడవడతాన్ని ఇడిచిపెడుతున్నారు. ఇక ఇవి తొవ్వల మీద పోయేటోళ్ళ మెడలకు చుట్టుకొని కుతికెలు తెంపుతున్నాయి. పతంగుల పండుగ అంటే పట్నం దిక్కు ఇంకింత ఎక్కువనే జోషుంటదాయే. పట్నం చుట్టుముట్టు కలుపుకొని 10 మంది దాకా చైనా మాంజతోని పరిశాన్ల పడ్డరు. కుతికెలు కోసుకపోయి ఆగమైండ్రు. బండ్ల మీద నుంచి పడి దెబ్బలు కూడా దాకించుకున్నారు. పానాలు కూడా ఒయ్యే కాడికి వచ్చింది కొందరికి. ఇట్లనే ఇడిచిపెడితే ఇంకింత పరిశాన్ అవుతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానమన్న బ్యాన్ అయిన చైనా మాంజను అమ్మేటోళ్లను వట్టించినోళ్లకు సీక్రెట్ గా మెచ్చుకునే కార్యం ముంగటేసుకున్నాడు. ఏదన్నా షాప్ లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చైనా మాంజా అమ్మినట్టు మాకు దృష్టికి తీసుకొస్తే తెచ్చిన వారిని పట్టించి తీసుకొచ్చిన వాళ్ళ పేరు మేము కాన్ఫిడెన్షియల్ గా పెట్టి వారికి 5,000 రూపాయల మేము వాళ్లకు గిఫ్ట్ ఇస్తాం. చైనా మాంజా ఎక్కడ కూడా మన నియోజకవర్గంలో హైదరాబాద్ సిటీలో తెలంగాణలో అమ్మొద్దని మా డిమాండ్. కానీ మా నియోజకవర్గం నుంచి కానీ ఎక్కడెక్కడ చైనా మాంజా మన నియోజకవర్గంలో చిన్న షాపులు అయినా పెద్ద షాపులు అయితే మా దృష్టికి తీసుకురండి. నేను పోలీస్ ద్వారా వాళ్ళ మీద కేసులు పెట్టిస్తాను. మీకు 5,000 రూపాయల గిఫ్ట్ మా యొక్క పార్టీ తరఫున మా నియోజకవర్గం యొక్క నాయకుల తరఫున నేను గిఫ్ట్ ఇస్తాను. పాడు చైనా మాంజా నమ్మేటోళ్లను వట్టిండ్రి 5,000 రూపాయలు జోబులు వేసుకోండ్రి. సమాచారం ఇచ్చినోళ్ల పేరు దాచిపెడతారట. చిన్న దుకాణం కెంచి హోల్సేల్ పెద్ద దుకాన్ల దాకా మాంజా కనబడితే అస్సలకే ఇడిచిపెట్టేది లేదట. కొంచెమంత పాత స్టాక్ ఉన్నది ఒడిసేదాకా అమ్ముకుంటామని చిన్న దుక్నపొల్లు చెప్పినా పెద్ద దుక్నపొల్లు దొంగసాటుగా నడిపించినా కేసులు పెట్టి లోపటేసుడేనట. హోల్సేల్ పెద్ద దుకాన్లల్లో మాల్ ఎప్పుడో కథమయ్యే ఉంటది. కానీ చిన్న దుక్నపొల్లు రూపాయి ఆశకు పోయి అసలుకే ఎసరు తెచ్చుకోకుండ్రి సరేనా. ఈ చైనా మహమ్మారి అంతటున్నది కాబట్టి మన తాన కూడా ఈ ఆఫర్ పెడితే మంచిగా ఉండని అనుకోబట్టిండ్రు. దానమన్న ఆఫర్ చూసిన కడమ నియోజకవర్గాల పబ్లిక్. ఈ వార్త అయిపోయింది. ఈ వార్త కూడా అప్పుడే చదివేసిన. పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలిన్నాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా ముసలి మోతవారు ఏం చేస్తున్నాడు అరుచుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే ఈడును సర్పంచ్ సాబ్ లచ్చులు నమస్తే. అంత మంచిగానే? అంత మంచిగా. నేను సర్పంచ్ గా నిలబడదాం అనుకున్నా కూడా నాకు ఆ ఛాన్స్ లేకుండా అయిపోయా. కనీసం ఆర్డు నెంబర్ గా నన్ను గెలిచి ఉప సర్పంచ్ అయిదామంటే కూడా అట్లా కూడా నన్ను ఓడగొడుతుంది, బుడ్డ ముంచి గుడ్డ కప్పుతుంది. అయిపోయి ఇక ఏం చేస్తాం మరిగా. నువ్వేం బాధపడవు తాత. నిన్నేమన్నా చిన్న చూపు చూస్తాను. నువ్వు పెద్ద మనిషి మా అన్న మంచిగా చూస్తాను. నేను కూడా కాంటలేను వాళ్ళ సర్పంచ్ సాబు. అయ్యో సర్పంచ్ అయ్యేది ఉంటే ఆ కథరు వేరే ఉంటది కదా. ఉంటుందా సర్పంచ్ కథరు వేరే ఉంటది. గట్లా నేను ఆశపడతాను గంతే. నేనేమంటలేను, నువ్వు తప్పంటానని నేను అంటలేదు. కానీ ఉంటది కానీ ఇవాళ ఈ ముచ్చట్లతోనే పొద్దులేదిస్తారా తమరు? వార్తేం తీసుకురారా మరి? అయితే గాని మరి ఊళ్ళో ఏం పనులు మొదలు పెడదాం అనుకుంటాను. 2 ఏళ్ల కానుంచి సర్పంచులు లేక ఊళ్ళో ఏడేసిన గొంగడి ఆన్నే ఉన్నట్టు ఉండే కథ. మరి ఇప్పటికైనా మరి ఎట్లనో తీరుగా పనులు మొదలు పెట్టపోయిండ్లు ఏవో ఒకటి. ఓరి నీ అవ్వ, వాళ్ళు సర్పంచులుగా ప్రమాణ స్వీకారం చేసిందే మొన్న కాదే. ఆగరాదు, సర్కారు నుంచి వెళ్ళి నిధులు వచ్చినాక అభివృద్ధి పనులు మొదలు పెడతారు గాని. అగో అట్లాంటివేంద్ర పిల్ల. అరే చిన్న గ్రామ పంచాయతీకి 5 లక్షల రూపాయలు, పెద్ద గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పాను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. ఆ లెక్కన మన గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలు వచ్చినాయి. ఏం చేసిన వాటిని లెక్కలు చెప్పు. అసలు పనులు మొదలు పెట్టినట్టు సపోర్ట్ చేయవేమరా? ఓ నీ కథ మంచిగానే ఉన్నది ముసలోడు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉన్నది నీ కథ. ముఖ్యమంత్రి సార్ ఇస్తామని చెప్పింది కానీ ఆ 10 లక్షలు ఇచ్చిండానే? అగో ఇచ్చిందా నీకు ఇస్తానువేమరా? సార్ చెప్పినాక 10 లక్షల రూపాయలు ఇవ్వకుంటూ ఊకుంటాడా? సార్ ఇచ్చిండు కానీ మీరు ఎట్లనో తీరుగా మతపడిద్దామని చూస్తాను కావచ్చు. ఎలక్షన్లలో ఎట్లాగో 10 లక్షలు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఆ ఖర్చులు వీటి మీద ఎలదిద్దామని కథలు పడతారు కావచ్చు. కానీ అవన్నీ ఏమి నడవాయి. నాకు మొత్తం లెక్కలు చెప్పాల్సిందే మీరు. ఏం మాట్లాడతాను? 10 లక్షలు అయితే మీరు దాచుకుంటా అన్న? వచ్చినా అని మాకేమైనా చెప్పి ఖర్చులు చేస్తానులా. సెంట్రల్ సర్కార్ నుంచి 30 లక్షల రూపాయలు వస్తానే అని చెప్పి ఆ పువ్వు పైట్లో పెద్ద మనిషి చెప్పే నేను 10 లక్షల రూపాయలు ఇస్తానా అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పే ఇవన్నీ రూపాయలు ఏం చేసింది అసలు లెక్కలు చెప్పరా?
లెక్కలు చెప్పకుండా మీ దాంట్లో మీరే అందరు కలిసి పూటాన్ని లెక్కచ్చి అయ్యి మతపరిస్తాను ఏంది మీరు లెక్కలు కరెక్ట్ చెప్పాలి. లేకుంటే రేపు పొద్దుగల ఊరినందరినీ గ్రామ పంచాయతీ కాడ పిలిపించి పెద్ద రాద్ధాంతమే చేస్తా. ఇడిచిపెట్ట నేను అసలే నేను అంటే ఏమనుకుంటాను మీరు? అరే ఆ నిధులు వచ్చేదుంటే వాటిని ఖర్చు చేసేటందుకు దానికో లెక్క పత్రం ఉంటది. ఇష్టం ఉన్నట్టు ఖర్చు చేసేటందుకు అవేమన్నా వాళ్ళ ఇంట్లో సమ్మానే. గవన్నీ నాకు తెలివయి. నిధులు ఖర్చులు మంచిగా చేయాలి. నా ఇంటి ముంగట సైడ్ కాలువ మొత్తం కుక్క కాలెత్తనే కూలిపోయింది. దాన్ని సరి చేయరు. లేకుండా ఉంటే నా ఇంట్లో బాసాన్లు కడిగిన నీళ్లు బట్టలు ఉతికిన నీళ్లు బగితతో తీసుకొచ్చి మీ ఇండ్ల ముంగట్నే పోతా. మీ ఇండ్ల ముంగట మొత్తం రొత్తు మొత్తం ఆగం కావాలి. ఏమనుకుంటాలేవో మర్యాద ఇస్తానా ముసలడా? నువ్వు ఇంచాలి నడు. ఏంది మర్యాద ఇస్తానవా? సర్పంచ్ వాడిని నీకు నేను మర్యాద ఇస్తానా? ఎక్కువ తక్కువ చేసినావు అనుకో తొక్కుతారు. ఊళ్ళో అందరూ పిలిపించుకొచ్చి తొక్కిపిత్త. మరి నన్నే కొచ్చినావులే. నువ్వైతే ఊళ్ళకి రాకొడుక. నువ్వు సర్పంచ్ వాడిని బాగా నిక్కుతావు కదా. నీ సంగతి ఊరోళ్ళ ముంగట చెప్తా. నువ్వైతే రా. నువ్వైతే దా. మాగా చెప్పినావు కానీ పో ముసలడా. దిగిపోయిన సర్పంచ్లకు బకాయిలు పడ్డ బిల్లులను ఇచ్చేటందుకే అక్కడ నిధులు లేవని సర్కార్ తనలాడుతాంది. వాటి కోసానికి మాజీ సర్పంచులు ధర్నాలు చేస్తాండ్లు. ఇంకా కొత్త సర్పంచ్లకు గన్ని రూపాయలు ఏ నుంచి తెచ్చేదే సర్కారు. నువ్వు నీ తలక మాసిన ముచ్చట్లు కాకపోతే మరి చేతిలో సిల్లు గవ్వలేనప్పుడు బజార్లకు వచ్చి బాత్కా నీళ్ళు ఎందుకు కొట్టాలి ఈ సర్కార్ అయినా? వాళ్ళు చెప్పిన మాటలు నేను వాళ్ళ దగ్గర పోయి బాగా ఎదురుకు వచ్చిగో ఏమో తన్నులు దించింది. వాడు పాత కోపం అంతా నా మీదనే తీసినట్టున్నాడు. ఆయపట్లనే గుద్దిండు. రే కిందికైతే దిగు. నువ్వు గుద్దడా? మరి నువ్వైనా ముచ్చటేందో పురాగా తెలుసుకోకుండా ఎట్లా పోయి ఎత్తులు కొడతావే? నేను ఎత్తులకు వచ్చినట్టున్నదా? సర్కారు ఎత్తులకు వచ్చినట్టున్నదా? స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి సారే చెప్పిండు కదా. ఆయన చెప్పినందుక మన గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలు ఎందుకు రావు? వచ్చినాయి కావచ్చు, అందుకే వాళ్ళు నాకు తెలియకుండా ఖర్చులు పెట్టిండు కావచ్చు అనుకో నేను పోయి ఏతులుగా వచ్చి పడ్డట్టు అయిపోయింది నా బతుకు. అట్లా అనుకుంటే ఎలక్షన్ల ముంగట మస్తు ముచ్చట్లు చెప్పిండు. అవన్నీ ఆయనయా చెప్పు? ఇది కూడా గంతే కావచ్చు. వచ్చినాడు తీసుకోవాలి గంతే. అంటే ఈ ముచ్చట కూడా ఆ ముచ్చట్ల సొంటిదే అంటావా? పాపం ఇక గట్ల అన్నాక నేను మాట్లాడేది ఏముంటుంది. కానీ సర్పంచులు ఈ ముచ్చట మీద నమ్మకంతో పిట్టకు పెట్టినట్టు చూస్తాను కదా. ఎప్పుడు నిధులు వస్తాయా ఖర్చులు చేద్దామని. చూడరానే మరి ఊరిని అభివృద్ధి పదంలో నడిపించేటందుకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని గెలిచినోళ్ళాయే. కొంతమంది సర్పంచులు వెనకడుగు వేయకుండా ఏలంపాట పాడి మరి సర్పంచ్ పదవిని కొనుక్కున్నోళ్ళాయే. ఎంత తనలాటుంటది మరి చెప్పు? పాపం చాలా అమ్మి సిప్ప కొనుక్కున్నట్టే అవుతుందా ఏంది మా సర్పంచుల పరిస్థితి? ఇంత ఖర్చులు పెట్టి సర్పంచ్గా గెలిచి చెట్ల కింద కూర్చొని పంచాయతీలు తష్పే చేసుడేనా? ఇక సర్కారు నిధులు ఇవ్వకుంటే అదే కథ అవుతుంది. మరి నిధులు రాకుంటే వాళ్ళైనా ఏం చేస్తారు చెప్పు? ఒక్క లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచి పెద్ద మనిషి స్థానం చేస్తున్న సర్పంచ్లకైతే ₹1 ఖర్చు లేకుండా పెద్ద మనిషి స్థానం చేస్తున్న నేనే నయం అన్నట్టు ఈ లెక్కన. కానీ ఈ పెద్ద మనిషి రాములను సర్పంచ్ కొట్టంగా ఎవడన్నా చూసిండా ఏంది? ఎవడన్నా చూసేది ఉంటే నా ఇజ్జత్ అంతా పోతుంది. రేపు పొద్దున సంది నన్ను ఎవరు పెద్ద మనిషి స్థానానికి కూడా పిలువాడు. ఎవరు చూడకముందే సపరేట్గా దులుపుకొని పోవాలి. ఎవర్రా చూసిన రానోళ్ళా? మొన్న ముఖ్యమంత్రి రేవంత్ అన్న మాట్లాడిన మాటలు విన్నోళ్ళు చాలా మంది మా ఊరికి 10 లక్షలు వస్తున్నాయి, ఇక ఆ పైసలతోటి మాకు ఈ పనులు చేస్తారు ఆ పనులు చేస్తారు కావచ్చు అని కొంతమంది జనాలు అనుకుంటున్నారు. కానీ ఇప్పటికైతే ఆ నిధులను గ్రామ పంచాయతీలకు సర్కారు విడుదల చేయలేదు. ఎప్పటి వరకు విడుదల చేస్తారో కూడా తెలియదు. కాబట్టి మీరు ఇప్పుడే పోయి మీ సర్పంచులతోటి లొల్లు పెట్టుకోకుండ్రి. సర్కారు నిజంగానే ఆ పైసలు విడుదల చేసినారు, తాటికాయంత అక్షరాలతోటి అన్ని పేపర్లలో ప్రచారం చేసుకుంటది కాబట్టి అప్పుడు పోయి అడుగుండ్రి, సరేనా? ఏగస్ పార్టీలు ఉంటే మద్దతు, రూలింగ్ పార్టీలు ఉంటే రూట్ మార్చడు. అప్పట్లో మాజీ సర్పంచ్లకు వండ, ఇప్పుడేమో రూలింగ్ పార్టీలో ఉన్నా కూడా తొండే. రేవంతాలు సర్కారు ఉద్దారకం గిది. అందుకే అసెంబ్లీ సమావేశాలే అలా సై అంటే సై అన్నారు మాజీ సర్పంచులు. పాండ్రి మరి అడుచుకొని వద్దాం ఆ ముచ్చట్లేందో. పాత సర్కారు ఉండంగా పెండింగ్ బిల్లుల మీద కోట్లాటకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉండి కూడా హ్యాండ్ ఇస్తున్నారు షై పార్టీలు. అందుకే ఇవాళ చలో అసెంబ్లీ అన్నారు మాజీ సర్పంచ్లు. పెండింగ్ బిల్లుల మీద అసెంబ్లీ ముట్టడికి కదిలిర్రు. సర్పంచ్లకు పోలీసులకు నడమ గన్ పార్కు కాడ గట్టిగా అయింది లొల్లి.
ఆగిత్తం ఇగిత్తం అనుడే అయితాంది గాని ఏడాది బట్టి గిదే కథ ఇచ్చింది లేదు ఏం లేదు. ఏగస్ పార్టీలు ఉండంగా ధర్నా చౌక కాడ సర్పంచులు ధర్నాకు దిగితే అప్పట్లో ఆలతోట అన్నట్టుగా కూసున్నారు రేవంతాలు కడ్మ షెయి పార్టీ లీడర్లు. ఇప్పుడేమో గెలిచిన కొత్త సర్పంచులకు ఎవ్వలతోటి సంబంధం లేకుండా నేరుగా ఇత్తనంటున్నాడు నిధులు గాని పెండింగ్ పైసలు అడుగుతేనేమో ఈ ఒగ్గిది కథ. నిరసనకు దిగిన సర్పంచులను అరెస్ట్ చేసిరు పోలీసులు. బల్మీటికి ఎక్కిచ్చిరు పోలీస్ వ్యాన్ల. మస్తు కోపానికొచ్చిరు మాజీ సర్పంచులు. కొంతమందిని ఊర్లలోనే ఆపి అరెస్ట్ చేసిరట అసెంబ్లీ దాకా రాకుండా. కొంతమంది సర్పంచులని బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని అడిగితే ఈ రోజు అసెంబ్లీకి బయలుదేరి వస్తుంటే కొంతమంది సర్పంచులను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అక్రమ అరెస్టులతో నిర్బంధాలతో మా బిల్లులు మా గొంతులు నొక్కి మా బిల్లులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పూనుకుంటే ప్రజల నుంచి మమేకం చేసి ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మొత్తం 531 కోట్ల పెండింగ్ బిల్లులున్నాయట. ఇప్పటికే పదవీకాలం అయిపోయి 23 నెలలు గడిచినాయి. ఇదివరకు ఓపారి కూడా లొల్లికి దిగిర్రు. అయినా బాకీ గడతామంటలేరు గాని కొత్త నిధులు ఇప్పిస్తామని అయితే మస్తు చెప్తున్నాడు సీఎం సారు. సూత్తా అంటే ఇప్పట్లో ఒడిచేతట్టయితే లేది లొల్లి. చూడాలి మరి పెండింగ్ బిల్లుల కథ ఎప్పుడు సుఖాంతం అవుతుందో. చలికాలం పొద్దుగాల లేచుడంటే ఓ సాహసం అనే చెప్పాలి. ఏదన్నా పనుంటే పొద్దుగాల లేవాలని అలారం పెట్టుకొని మరి పడుకుంటాం గాని తెల్లారి లేచేటందుకు పెయ్యి అసలు వంపదు. చూద్దాం లేదాం అన్నట్టే ఉంటది. అందరికీ అనుభవమే కదా నొల్లాగిరి. కానీ నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి మేడంని చూడుండ్రి. చీకట్లనే లేచి మేడం ఏం చేసిందో. పోయినేడు కంటే మస్తు సలిపెడతాంది ఈసారి. అయినా గాని తెల్లారి కోడి కూసేటాలకు గరం కోట్ వేసుకొనొచ్చి డ్యూటీ ఎక్కింది నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మేడం. కలెక్టర్ ఆఫీస్ ను గంట పొద్దుగాలు ఎందుకు తీస్తారనుకునేరు? మేడం పోయింది ఆఫీస్ లో డ్యూటీ చేసేటందుకు కాదు, నల్గొండ సర్కారు దవాఖానకు. పోతనే కూడు గూడు లేనోళ్ల కోసం పెట్టిన పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రం మొత్తం తనిఖీ చేసింది. ఏదో వచ్చినమా చూసినమా పోయినమా అన్నట్టు కాదు. వసతి కేంద్రంలో మంచాలు షెద్దర్ల కానుంచి బాత్రూంల సౌలతుల దాకా అన్నిటినీ పరిశీలన చేసింది. సౌలతులు ఎట్లున్నాయని అందులో ఉండేటోళ్లను అడిగి అడుచుకున్నది. పట్నంలో తొవ్వల బందుకు ఫుట్పాత్ల మీద వండుకుంటారు కదా గూడు లేనోళ్ళు. అట్లా ఎవరు కనబడ్డా ఈ వసతి కేంద్రానికి తీసుకురావాలని ఆర్డీఓకు మున్సిపల్ కమిషనర్ కు ఆర్డర్ వేసింది మేడం. ఈ ముచ్చట పట్నంలో అందరికీ తెలిసేటట్టు ఫ్లెక్సీలు బోర్డులు పెట్టి ప్రచారం చేయాలని అధికారులకు చెప్పింది. ఇక ఇప్పటికే ఈ సెంటర్ల తలదాసుకున్నోళ్ల కోసమైతే ఎంత తన్లాడిందో కలెక్టర్ అమ్మ. అందులున్నోళ్ళందరికీ వారానికి ఓపారైన వైద్య పరీక్షలు చేయాలని దవాఖాన డాక్టర్లను ఆదేశించింది. అంతేకాదోళ్ళు ముసలోళ్ళైతే పింఛన్లు వచ్చేటట్టు, అర్హత ఉంటే ఇందిరమైన్లు వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులకు మతలబు చేసింది. ఇంకా గొప్ప ముచ్చటేందంటే ఆస్పత్రి ఏరియాల ఓ కుష్టి రోగితోటి మాట్లాడింది మేడం. బ్యాటరీతోటి నడిచేటి బండి కావాలని రోగి కోరితే అప్పటికప్పుడు బండి శాంక్షన్ చేసి మంచి మనసును చూపెట్టుకున్నది. వాడని బట్టలు చెప్పులు బూట్లు ఏమన్నుంటే ఆటిని ఎవరన్నా అవసరం ఉన్నోళ్లు తీసుకునేటట్టు ఎన్జీ కాలేజీ కాడ ఒక సెంటర్ పెట్టాలని కూడా అధికారులకు చెప్పింది కలెక్టర్ అమ్మ. ఇట్లా ఆర్డర్లేసుడే కాదు, అధికారులను గట్టిగానే అరుచుకున్నది దవాఖాన కాడ గలీజీయంగా. వారం దినాలు కూడా టైం ఇచ్చింది. చెత్త చెదారం ముండ్లు పొదలు సాఫ్ చేసి దవాఖాన నీటుగా ఉంచేటందుకు. చూడాలి మరి వారం దినాలల్లా నల్గొండ సర్కారు దవాఖాన ఎట్లా మెరిపిస్తారో. ఇక ఆరుగాలం పండించిన పంటను సర్కారు కొనక అరిగోస పడుతున్నారోళ్ళ రైతన్నలు. నిన్న మొన్నటి దాకా పత్తి పంటను కొనేటోళ్లు లేక దొడ్డు వడ్లను ఆదరించేటోళ్లే లేక గోసపడ్డారు. ఇక ఇప్పుడు గీ సోయా రైతుల వంతొచ్చింది. ఈల తిప్పలు దున్యాకు తెలిసేటట్టు ఇప్పటిదాకా ఎవ్వరు చేయని ఆలోచన చేసిండ్రు. చూడుండ్రి వాళ్ళ గోస ఎట్లున్నదో. ఇక్కడ పంట వేసి తప్పు చేసినాం కాబట్టి మేము రైతులు క్షమించి మార్కెట్ వాళ్లకు మా పంటను మేము తీసుకెళ్తున్నాం. గవర్నమెంట్ కు క్షమించండి, మేము మా పంటను తీసుకుపోతున్నాం. ఇంత సిగ్గుగా ఓష్ని ఇదెక్కడి పర్షాను? దేశానికి వెన్నుముక్క, దేశం పబ్లిక్ కు బువ్వ పెట్టి ప్రజల బాగోగులు చూసుకునే రాజసొంటి రైతన్నలు తప్పైందని షొవ్వులు పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చొని క్షమించమని వేడుకుంటున్నారు కదా. పంట పండించినందుకు ఏదో పెద్ద తప్పు చేసినట్టే క్షమించమని సర్కార్లను ఒక్క తీరుగా అడుక్కుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మార్కెట్ యార్డుల 15 రోజుల సంధి సోయా పంట తెచ్చి ఎదురు చూసినా ఏదో ఒక ముచ్చట చెప్పి మార్కెట్ ఫెడర్లు ఎగనామం పెడుతున్నారని ఈ తీవ్ర నిరసనకు దిగిండ్రు అక్కడి రైతన్నలు.
అధికారులు. పంటను వండించుడే రైతన్నల తప్పన్నట్టు మోకాల మీదుండి తప్పైందని చెప్తున్నారు. కొర్రీలు పెట్టుకుంటా పంట కొనకుంటా తిప్పలు పెడుతున్నారట. సోయాబీన్ అంటేనే చిన్న సూపు చూస్తున్నారట. సర్కారోళ్ళు కొనకపోవడంతోని ప్రైవేట్ల అగ్వసగ్వ కమ్మి పెట్టుబడి మందం పైసలు రాక నష్టపోతున్నారట. ఇక అటు సెంట్రల్ సర్కారు ఇటు రాష్ట్ర సర్కారులు కొనే ఆలోచన చెయ్యాలని వాళ్ళ గోసను ఎల్లగక్కిండ్రు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకోదని నాకు గుర్తయిపోయింది. కాబట్టి మేము కూడా మా పద్ధతితోటి మళ్ళా వచ్చే రోజుల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. మేము కూడా రైతులు మేము ఊరూరుకు వెళ్ళి రైతులకు మేము బరాబర్ మోటివేషన్ చేసి మా సోయాబీన్ కొనలే కాబట్టి మీరు చూడండి మన రైతుల గోస. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సోయాబీనే కొనుగోలు చేయలే. మన శనగలు ఉన్నాయి, ఇంకా ఇది కందులు ఉన్నాయి, జవారు ఉన్నది, ఏది తీసుకోదు రైతును. ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోకలేదు. మరి సర్కారులు పట్టించుకుంటారో లేదో చూడాలి గాని అందరూ రైతులు గిట్లనే అనుకొని పంట పండించుడు మానేస్తే ఏమైతుందో సర్కారు లోపారే ఆలోచన చెయ్యాలని అనవచ్చిండ్రు రైతన్నల చేతి కూడి తింటున్న పబ్లిక్. ఇక్కడ పంట వేసి తప్పు చేసినాం కాబట్టి మేము రైతులు క్షమించి మార్కెట్ వాళ్లకు మా పంటను మేము తీసుకెళ్తున్నాం. గవర్నమెంట్ కు క్షమించండి, మేము మా పంటను తీసుకుపోతున్నాం. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.